ఎప్పుడైతే ఇక అగ్నిగుండ ప్రవేశం చేయాలని అనుకుంటుందో అప్పుడు ఆ కుసుమశ్రేష్ఠి వాళ్ళకు చెప్తారు గురు భాస్కరాచార్యులు, ఇక రేపటి రోజే అగ్నిగుండ ప్రవేశం కనుక, అంటే అమ్మవారు బోధించినట్లుగా మాఘశుద్ధ విద్య కనుక రేపటి రోజున మీరు అమ్మవారిని మేళ తాళములతో ఆ అగ్నిగుండ ప్రవేశమునకు తీసుకొని రావాలి. ఏ విధంగా? ఇంట్లోనే ఆ 18 మంది కన్యల చేత అమ్మవారికి తలార స్నానం చేయించి అమ్మవారికి అలంకరణ చేయించి ఆ వాసవిని మీరు మేళ తాళాలతో ఈ నది తీరానికి, ఎక్కడైతే ఈ పెనుగొండ పట్టణానికి ఈ గోదావరికి ఒడ్డున ఎక్కడైతే ఈ ముక్కామలగా అంటే ఆ గ్రామం వంపుగా అగ్నిగుండాలను ఏర్పాటు చేశారో అక్కడికి తీసుకుని రావాలి అని చెప్పారు భాస్కరాచార్యులు. ఇక ఎంతో బాధలు పడుతున్నారు ఆ ఊరంతా కూడా. అమ్మ అంత బాబోయ్, ఇలాగా అంతమంది అగ్నిగుండ ప్రవేశాలు చేస్తారంట, 102 మంది దంపతులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారంట అని అంటూనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇక ఆ తర్వాత అదే వీధిలో వస్తున్నటువంటి విరూపాక్షను చూసి అక్కడ ఉన్నటువంటి ఆ ఇరుపురు ఆ స్త్రీలు కూడా అక్కడ బయట కూర్చున్నటువంటి వారు, ఓ ఇదిగో విరూపాక్ష ఇలా వెళ్తున్నారు చూడు, ఓ విరూపాక్ష ఇక నీవు ఎలా ఉంటావయ్యా, మీ ఇంట్లో మీ ఆ అమ్మ తండ్రి వాసవి అందరూ అగ్నిగుండ ప్రవేశం చేసేస్తే ఇక నీవు ఒక్కడివే అంత లంకంత ఇంట్లో ఇంత రాజ్యాన్ని ఎలా వెళ్తావో ఎలా ఉంటావో అని అనేసరికి ఆ విరూపాక్ష కూడా దుఃఖం పెళ్ళుకుని వచ్చింది. ఇక ఇంటికి వెళ్ళగానే వాసవితో, ఓ వాసవి నేను కూడా అగ్నిగుండ ప్రవేశం చేసేస్తాను అని అంటున్నారు వాసవి. లేదు అన్నయ్య గారు, మీరు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి వీల్లేదు, ఈ రాజ్యాన్ని అంతా కూడా మా తర్వాత మీరు పాలించాలి, అంతేకాకుండా మీరు ఈ కన్న బిడ్డల ప్రజలను పాలిస్తూ ఈ వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఉండాలి అని అనుకుందో అప్పుడే అమ్మ వారి యొక్క మేనత్త పుత్రైనటువంటి రత్నవతితో ఆ విరూపాక్షనికి చేతిలో చేయిపెట్టి, ఎప్పుడైతే తల్లిదండ్రులు మనం జన్మించడానికి పుత్రకామేష్టి యాగం చేయగా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు సంపూర్ణ యోగంతో ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే ఆ తల్లి కూడా సుఖలక్ష్మి అని కుసుమాంబ గారికి వదిన గారు, ఆమె కూడా ఈ ప్రసాదాన్ని కాస్త కుసుమాంబ గారు ఇస్తే తీసుకొని తిన్నదో అందువల్ల ఆ వరప్రసాదంతో జన్మించినటువంటి కన్య ఆమె సుఖలక్ష్మి కనుక ఆ రత్నవతి కనుక నీవు ఆమెను వివాహం చేసుకొని ఈ వంశాన్నంతా కూడా అభివృద్ధి పరచాలి అని అంటోంది వాసవిమ్మ. అప్పుడు ఈ విరూపాక్షుడు, అమ్మ వాసవి నేను ఉండలేకపోతున్నాను, నా దగ్గర ఎంతో సైన్యం ఉంది, ఎంతో భుజబలం ఉంది, ఈ సైన్యముతో నేను ఆ విష్ణువర్ధన మహారాజుతో యుద్ధం చేస్తాను, వారిని సంహరిస్తాను, కానీ ఎందుకమ్మా నీవు ఇలా అగ్నిగుండ ప్రవేశం చేయటం, ఇన్ని విద్యలు వచ్చింది, ఇన్ని కళలు తెలిసింది, గురువుగారి దగ్గర ఇంత భాస్కరాచార్యుల వద్ద ఇన్ని విషయాలు తెలుసుకొని ఇంత విద్యాబోధనలు తీసుకొని ఇప్పుడు ఆ రాజుకు భయపడి అగ్నిగుండ ప్రవేశం చేయాలా తల్లి, నీవు ఒక్కసారి అని కొడితే చాలు నేను ఆ విష్ణువర్ధన మహారాజుని సంహరిస్తాను అంటూ ఆ విల్లులు బాణాలన్నీ తీసుకున్నాడు. అన్నయ్య ఈ యుద్ధం వద్దు, ఎందుకంటే నేను యుద్ధం చెయ్యాలి, ఆ మహారాజును నేను సంహరించాలి అని అనుకుంటే నాకు ఈ భుజబలము నీకున్నటువంటి మానుష్య బలము అవసరమా, నేను దేవాది దేవత, ఒక్కసారి నా కనుసైగతోనే నేను ఆ రాక్షసుని నా చూపుతోనే నేను అతన్ని భస్మం చేయగలదా, అటువంటిది నేను యుద్ధం వద్దు అని ఎందుకు అంటున్నానంటే ఈ యుద్ధము తగదు. అప్పుడు విరూపాక్షుడు గారు అంటున్నారు, అమ్మ అదేవి తల్లి, మహాభారతంలో అర్జునుడు యుద్ధం చెయ్యను అంటే శ్రీకృష్ణ భగవానుడు లేదు యుద్ధం చేయాలి, గాండివా పట్టుకో నీవు ఆ బాణాలు వేయి అంటూ యుద్ధాన్ని ప్రోత్సహించాడే, మరి ఇప్పుడు ఎందుకమ్మా నేను యుద్ధాన్ని ప్రోత్సహించాను, ఆనాడు అన్నారు కదా యుద్ధమే వీరమరణం అని అన్నారు కదా, మరి ఎందుకమ్మా నువ్వు చేయలేదు. లేదు విరూపాక్ష, ఇది వీరం మరణం కాదు, ఎందుకంటే ఆనాడు ధర్మం కోసం ఒక రాజ్యం కోసం చేశారు కనుక అది ధర్మక్షేత్రం, ఆ రోజున అది ధర్మ యుద్ధమైంది. అక్కడ ఒకవేళ వాళ్ళు చనిపోయినప్పుడు యుద్ధంలో అది వీర మరణంతో సమానం, అది న్యాయదేవత ధర్మదేవత అంగీకరించినటువంటి యుద్ధం అది. కానీ ఇప్పుడు ఇది ఒక రాజ్యం కోసమా, ఒక ధర్మం కోసమా కాదు, కన్యనైనా నా కోసం, ఒక కన్య కోసం యుద్ధం చేస్తే అది ధర్మదేవత న్యాయదేవత ఎలా స్వీకరిస్తుంది, కనుక ఈ యుద్ధం వద్దు, ఎప్పుడైతే కూడా ఇది అధర్మం అవుతుందే కానీ ధర్మం కాదు, కనుక యుద్ధం వద్దు, నేను అగ్నిగుండ ప్రవేశమే చేస్తాను అని బోధించింది వాసవి.
ఆ విధంగా ఆ అగ్నిగుండ ప్రవేశం చేస్తామన్న ఆ వాసవి మాతకు ఆ అమ్మవారు కుసుమాంబ 18 కన్యల చేత పసుపు నీళ్ళతోటి ఆ మంగళ స్నానాలంతా కూడా చేయించారు. అమ్మవారికి ఎంతో చక్కగా అలంకరణ చేస్తూ ఉన్నారు. కానీ కుసుమాంబ కన్నీరు ఆగకుండా కారిపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా కూడా పెద్దవారు వెళ్ళిపోయినా చిన్నవారు ఉంటారు. కానీ చిన్నవారు పెద్దవారు ముందర ఇలా అగ్నిగుండ ప్రవేశం చేసేస్తానంటే ఏ తల్లికైతే కన్నీట ఆగదు. కనుక ఆ అమ్మ తల్లి కుసుమాంబ ఎంతో బాధపడుతూ ఆ వాసవి మాతకు చాలా పరమ ప్రీతైన ఇష్టమైనటువంటి క్షీరాన్నమును కలిపి తినిపిస్తూ ఉంటుంది ఆ కుసుమాంబ. అలాగా తినిపిస్తూ కూడా అడుగుతుంది, అమ్మా వాసవి, ఎందుకు ఈ విధంగా మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు వస్తాయి? దేవుడు ఎందుకని మంచి వాళ్ళకి ఈ విధంగా కష్టాలు కొని తెచ్చుకుంటాడు? మేము ఏ విధంగా మాకు సంతానం లేకపోగా ఎంతో బాధలు పడి ఎన్నో పూజలు చేసి ఎన్నో యజ్ఞ యాగాలు చేసి మేము ఈ పుత్ర సంతానం మాకు ఉండాలని మేము ఇంత సంతానం జన్మించుకున్నామే. అలాంటిది ఇప్పుడు నీవు మా కళ్ళ ముందటే అగ్నిగుండ ప్రవేశం చేసేస్తానంటే నాకు కన్నీట ఆగకుండా ఎలా ఉంటుందమ్మా? నేను ఎలా భరించగలను అని. ఎందుకమ్మా ఇన్ని కష్టాలు వస్తాయి మంచి వాళ్లకు అంటే వాసవి మాత అంటుంది, అమ్మ మంచి ప్రశ్న వేశావు, ఎందుకు కష్టాలు వస్తాయి అని అన్నది. చిన్న చిన్న కష్టాలకే ఈ విధంగా బాధపడిపోతే ఇక ఏ విధంగా వాళ్ళు ముక్తి మోక్షాలు సాధిస్తారు? అందుకనే భగవంతుడు కూడా ఇలాంటి పరీక్షలు పెడతారు. ఎప్పుడైతే ఈ పరీక్షలను నెగ్గుతామో అప్పుడే మనము ముక్తి మోక్షం అనేటువంటి వాటికి అర్హతలు పొందుతాం. ఆ విధంగా చూడు, ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఆ విధంగా కష్టాలు పడకపోతే ఇప్పుడు ఆయన్ను సత్యహరిశ్చంద్రుడు అని అనేవారునా? సత్యం ఉంది, ఈ రోజున సత్యాన్ని పలుకుతున్నాము అంటే ఆ హరిశ్చంద్రుడు పలికినటువంటి ఆ సత్యం వల్లే కదా సత్య హరిశ్చంద్రుడు అని పేరు వచ్చింది. అలాగా మరి ధర్మాన్ని కాపాడుతున్నాము అని అంటే ఇప్పుడు ధర్మాన్ని తెలుసుకుంటున్నాము అంటే ఆ శ్రీరామచంద్రుల వారు ధర్మస్వరూపంగా ఆయన తండ్రి మాటను జవదాటకుండా ధర్మస్వరూపంగా ఉన్నందుకే కదా శ్రీరామచంద్రుల వారిని ధర్మస్వరూపుడు అని అంటున్నాము. ఆ విధంగా సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలను కూడా ప్రబోధించి అమ్మవారు వ్యాఖ్య చేసింది మన వాసవి. ఆ విధంగా అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి ఇక అంతా సిద్ధమైపోయింది. ఆ తర్వాత పూజ గదిలో అమ్మవారు కూర్చుని వాసవి మాత ధ్యానం చేస్తూ అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయింది. ఎంతసేపటికి అమ్మవారు కళ్ళు తెరచడం లేదు. ఇక సమయం వస్తుంది అని అనుకుంటున్నటువంటి ఆ భాస్కరాచార్యుల వారి మాట విని కుసుమశ్రేష్ఠి గారు ఎంతోసేపు చూశారు. అమ్మవారు ఎలా ఉంది అంటే అమ్మవారి మెడనే శంఖంలాగా అనిపిస్తుంది, అమ్మవారి నాసికం సంపెంగలా ఉంది, అమ్మవారి యొక్క కళ్ళు మీనాల్లాగా ఉన్నాయి, అమ్మవారి కేశాలు నల్ల కాచులా అన్నట్టున్నాయి. ఆ విధంగా ఆ అమ్మ ధ్యాన స్థితిలో ఉండిపోయింది వాసవిది. ఆ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లిని కుసుమశ్రేష్ఠి గారు తెచ్చేసరికి ఆ ఉలిక్కి పడి లేచినటువంటి వాసవి, నాన్నగారు సమయం అయిందా, ఇక వెళ్దామా అగ్నిగుండ ప్రవేశం దగ్గరికి, నదీ తీరానికి వెళ్దామా అంటుంది. ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ కుసుమాంబ కుసుమశ్రేష్ఠి గారి. ఇక 18 కన్యలతో వాళ్ళు మంగళ స్నానాలు చేసి వాళ్ళంతా కూడా అమ్మవారికి ముందు వాళ్ళు నడుస్తుండగా అప్పుడు మేళ తాళాలతో ఆ అమ్మవారికి ముందు నడుస్తుండగా అదేవిధంగా వేద ఘోషతో భాస్కరాచార్యులు వారు వారి శిష్యులంతా కూడా ఆ వేద ఘోషతో వారు ముందు ఉండగా ఆ తల్లిదండ్రి కుసుమాంబ కుసుమశ్రేష్ఠి వారు విరూపాక్ష సహోదరులు వాళ్ళంతా కూడా వెంట ఉండగా ఆ తల్లి అలా అమ్మ నడుస్తూ ఉంది ఆ నదీ తీరాన్ని. అప్పుడు ఆ వెనుక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక మంది ప్రజలు భక్తులంతా కూడా వాళ్ళు కూడా ఆ అమ్మవారి వెంట వస్తూనే ఉన్నారు. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది ఆ ఉదంతం అంతా కూడా చూడటానికి. ఇక ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇలా జరగదేమో, ఇంకెప్పుడు ఇలా చూడలేమేమో అన్నట్టుగా ఉంది ఆ అమ్మవారి ఆ విధంగా అగ్నిగుండ ప్రవేశానికి వెళుతూ. అగ్నిగుండ ప్రవేశాలకంతా కూడా వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మాఘమాసంలో వస్తానన్నటువంటి ఆ మహారాజు ఆయన అనేకమైనటువంటి బాధలెన్నో, ఆయన అనేకమైన కష్టాలన్నీ పడి ఆ రాజమండ్రి నుంచి పెనుగొండకు వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేటప్పుడు అనేకంగా ఎంతో పెద్ద పెద్ద వర్షాలు వస్తూ ఉండగా ఆ వర్షాలకు ఒడుకు పుట్టినటువంటి ప్రాంతంని బడాలి అని, ఆ తర్వాత ఆ కాకులన్నీ ఆయన శకునం పలుకుతూ ఎదురు వస్తున్నాయి. కావు 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 అంటున్నాయి. అంటే నీకు ఈ జన్మ శాశ్వతం కావు, నీకు ఈ జన్మ శాశ్వతం కావు అంటూ ఆ కాకులన్నీ ఆ శకునం పలుకుతూ ఎదురు వస్తున్నాయి.
కానీ అతనికి అర్థం కాక ఇదేంటిది కాకుల గుంపంతా నాకు ఇలాగ వస్తుందని తన ఖడ్గం తీసి ఆ కాకులన్నింటినీ కూడా దొరికినట్లలా ఇలా కాకులు చంపేస్తున్నాడు. ఆ కాకులకు మహారాజు అయినటువంటి వాడు ఆ కాకసుడు బాబా ఏమిటిది, మేము ఎంతో మందికి శకునం చెప్తాము, మమ్మల్ని పెద్ద పితృదేవతలకు కూడా ప్రతిరూపంగా చూసి మాకి కాశీ లాంటి గయ లాంటి ఈ ప్రదేశాల్లో మాకు పిండాలు కూడా పెడతారు. అలాంటిది మమ్మల్ని ముట్టుకున్నటువంటి చంపినటువంటి ఈ మహారాజు పరమ దుర్మార్గుడు, దుష్టుడు, పాపి. ఇటువంటి పాపిని మేము తాకినాం కాబట్టి మాకు కూడా పాపం అంటుతుంది. కాకులమైన మాకే పాపం అంటే అంతటి పాపాత్ముడైన కనుక అని వాళ్ళు ఆ కాకులన్నీ కూడా అక్కడ ఒక ఏరు పారుతుండగా అక్కడ స్నానాలు చేశాయి. దాన్నే కాకులేరు అని పిలుస్తుంటాం. ఆ విధంగా ఆయన ఒలుస్తుండగా మెరుపులు మెరుస్తూ ఉండేటువంటి ప్రాంతాన్ని తడుపు అని, అదేవిధంగా ఆయన వస్తుండేటప్పుడు ఆ గుర్రం మీద పరిగెత్తే ఆ స్పీడుకి ఆ గుర్రపు యొక్క కాలి భాగం ఇలా ఎత్తినప్పుడు ఆ మట్టి నుంచి వచ్చేటువంటి ఆ దుమ్ము వెదజల్తుండేదాన్ని దువ్వ అనే ప్రాంతం. అందుకని ఇప్పుడు అటువైపున పెనుగొండ ప్రాంతం వైపున ఈ వడాలి, తణుపు, కాపులేరు ఇలాగా ఇవన్నీ పదాలన్నీ బ్రాహ్మణ గూడెమని. ఎందుకంటే ఎప్పుడైతే ఈ విష్ణువర్ధన మహారాజు వస్తున్నాడో ఈ మహారాణులందరూ ఉన్నారు కదా, 53 మంది మహారాజు, వాళ్ళందరూ కూడా ఓ మహారాజా వెళ్ళొద్దయ్యా వెళ్ళొద్దు, ఏవో అయిపోతుంది. ఎందుకంటే మాకెంతో మంది చెప్తూ ఉన్నారు సైనికులంతా కూడా ఆ అమ్మ సామాన్య కన్య కాదు, దేవత, ఆమె ఆ ఆర్యవైశ్యుల ఇంట జన్మించిన దేవత అని చెప్తున్నారు. కనుక ఆ దేవతలా అంటే ఆమెను వివాహం చేసుకోవాలని వెళ్ళటం తప్పు కదా, ధర్మం కాదు కదా అంటున్నారు. కానీ ఆయన మాత్రం వినేటట్లేగా లేదు. అప్పుడు ఆ విష్ణువర్ధన మహారాజు యొక్క పెద్ద భార్య అయినటువంటి ఆ భానుమతి నేను ఏం చెప్పినా ఇక వింటాడో లేదో అనేసరికి ఆ రెండో భార్య అంటుంది ఇందుమతి, అక్క నేనేం చెప్పినా వింటాడులే, నేను చెప్తాను నువ్వు వెళ్ళొద్దని అంటుంది. అప్పుడు మూడో భార్య అయినటువంటి ఆమె ఏమంటుందంటే ఎవరు చెప్పినా వినేటట్లేరు, ఈయనకి ఇంకా మంచి మాటలు కాదు కావాల్సింది, ఇక ఈయన చేతల్లో చూపించడమే అంటూ వాళ్ళందరూ కూడా కుడి చేతిని ఒక 10 మంది భార్యలు పట్టుకున్నారు, ఎడమ చేతిని 10 మంది భార్యలు పట్టుకున్నారు, కుడికాలుని 10 మంది భార్యలు, ఎడమకాలు 10 మంది భార్యలు, ఈ విధంగా 40 మంది భార్యలు ఆ విష్ణువర్ధన మహారాజుని 40 మంది ఇలా పట్టుకున్నప్పటికీ ఇంకా 53 మంది భార్యలు మిగిలి ఉన్నారు. అంత కుటుంబ సైన్యం ఉన్నటువంటి ఆ మహారాజు ఒక్కసారిగా ఆ ఒళ్ళు విదిలిచ్చేసరికి ఆ 40 మంది మహారాణులంతా కూడా చెల్లా చెదురుగా ఏ మూలలో ఇంతమంది విసురు కొట్టుకొని పడిపోయినారు. వాళ్ళందరినీ అలా విదిలించుకొని వచ్చేసాడు ఈ విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని వివాహం చేసుకోవడానికి పెనుగొండ కోసం. అలాగ వచ్చినటువంటి ఆ విష్ణువర్ధన మహారాజు ఇక ఏ విధంగా ఉంటుంది అంటే ఆయనకి ఇచ్చినటువంటి ఆ విడిదింటికి వచ్చేసారు. అప్పటికే ఇక్కడేమో ఇక భాస్కరాచార్యుల వారు వీళ్ళ కోసం 102 గోత్రాల వారి కోసం ఏర్పాటు చేసిన 102 అగ్నిగుండాలందరినీ కూడా వెలిగించేశారు. 102 అగ్నిగుండాల్లో కూడా అనేకమైనటువంటి ఆ యజ్ఞ సామాగ్రిని సిద్ధంగా చేసి వాటినంతా కూడా హోమ సామాగ్రిని అంతా సిద్ధం చేసి ఆయన వెలిగిస్తున్నారు. హోమాలన్నీ కూడా అదే దీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాయి ఆ హోమగుండాలన్నీ. అవన్నీ చూసినటువంటి ఈ విష్ణువర్ధన మహారాజు అప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులతో అడుగుతున్నాడు, ఇదేమిటిది అక్కడ పెద్ద మంటలు కనిపిస్తున్నాయి అని అన్నారు. అప్పుడు అంతకుముందే వీళ్ళకందరికీ కూడా వాసవి మాత ఒక చిన్న సలహా ఇచ్చింది. ఏమిటది అంటే, ఎందుకనగా వీళ్ళందరూ ఏమన్నారంటే, అమ్మ మనం అగ్నిగుండాలు అటువైపున నిర్మించితే ఈ మహారాజు అక్కడికి వచ్చి విడిది చేసినప్పుడు ఆయన కనిపిస్తాయి కదా అగ్నిగుండాలన్నీ, మరి అప్పుడు అగ్నిగుండ ప్రవేశం మనం అంతా చేయడానికి ఏమన్నా ఆటంకాలు ఏర్పడతాయేమో అని అనగా, అప్పుడు వాసవి మాత ఓ ఆర్యవైశ్యులారా మీరందరూ కూడా ఆ మహారాజుకి ఏం చెప్తారు అంటే, మీకు చేయబోయే వివాహంలో ఇంకా 102 మంది వయోవృద్ధ దంపతులకు షష్ఠి పూర్తి మహోత్సవాలు కూడా జరిపిస్తున్నారు, అందుకని అన్ని అగ్నిగుండాలు ఏర్పాటు చేశారు అని తెలియజేయండి అని అన్నారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ సైనికులంతా కూడా వీళ్ళంతా కూడా ఈ అమ్మవారికి తారకు సంబంధించిన రాజ్య ప్రజలందరూ కూడా ఆ సైనికులు చేరగా ఇదేమిటి అక్కడ అన్ని అగ్నిగుండాలు కనిపిస్తున్నాయి అని అడగ వాళ్ళంతా, అయ్యో మీకు తెలీదా అమ్మవారితో పాటు అంటే అమ్మవారితో కళ్యాణం జరుగుతుంది కదా, విష్ణువర్ధన మహారాజు వివాహం చేసుకోవాలని వచ్చాడు కదా, అందువల్ల ఆ కళ్యాణంతో పాటు 60 మంది వృద్ధ దంపతులకు షష్ఠపూర్తి మహోత్సవాలు కూడా జరిపిస్తారు అని చెప్పారు. ఆ మాటలే వచ్చి మహారాజుని చెప్పగా ఆ మహారాజు అనుకుంటున్నారు, అబ్బబ్బబ్బబ్బ ఏమిటిది ఆర్యవైశ్యులు చాలా పాటిస్తున్నారు,
నాకు కళ్యాణం జరుగుతుంది అనుకుంటే నాతో పాటు ఇంతమందికి వయోవృద్ధ దంపతులకు షష్ఠి పూర్తి మహోత్సవాలు జరుగుతాయా, అప్పుడు వీళ్ళు చాలా గొప్పగా చేసినట్లున్నారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అనుకుంటారు. అంతేకాకుండా వీళ్ళు ఇంత గొప్పగా చేస్తున్నారంటే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఇక పంచపక్ష పరిమాణాలన్నీ కూడా చేసి వడ్డిస్తారో నా తరపున వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా అంటూ ఇంకా పొంగిపోతున్నాడు విష్ణువర్ధన మహారాజు. ఇక ఏం జరుగుతుందో చూసిరండి అంటున్నాడు విష్ణువర్ధన్ మహారాజు. ఎందుకంటే ఆ సైనికులు ఏం చెప్పినా కూడా ఈయనకి మహారాజు గారు అంత త్వరగా నమ్ముతాడా, కనుక ఆ ఆదివాసులు ఏదో గూడుపుటాన్ని చేస్తున్నట్టున్నారు, మీరెళ్ళి ఒకసారి చూసిరండి అని ఆయన కొంతమంది సైన్యాధ్యక్షులు వీళ్ళందరినీ కూడా పంపించినారు, మంత్రులను పంపించారు. అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూసి ఆ సైన్యాధ్యక్షులంతా కూడా చూడడానికి ముందుగా వస్తూ ఉన్నారు. ఆ వస్తూ ఉండగా ఒక అతను ఎదురొచ్చాడు. ఏమయ్యా ఏమిటా అగ్నిగుండాలు అన్నారు. అప్పుడు ఆయన, అయ్యో మీకు తెలీదా, మీరు ఎవరు కొత్తగా వస్తున్నారా ఏమిటి, అమ్మవారు వాసవి మాత అగ్నిగుండ ప్రవేశం చేస్తుంది కదా, అంతేకాకుండా వాసవితో పాటు 102 మంది ఆరవేశులు కోమట్లంతా కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు, అందుకనే అగ్నిగుండాలు అన్నారు. ఇంకేముంది, గుండె గుబేల మంది ఈ సైనికులకంతా కూడా. ఎందుకంటే వీళ్ళు అనుకున్నదేమో షష్ఠి మహోత్సవాలని వీళ్ళు విన్నారు, అమ్మవారితో పాటు అమ్మవారితో వివాహం అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు అగ్నిగుండ ప్రవేశం అనేసరికి వీళ్ళకు ఇదేంటిది ఇలాగనా, ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న గాయం తగిలితేనే అబ్బా అనే బాధపడే మనము మనలాంటి వాళ్ళము ఇక అగ్నిగుండ ప్రవేశం చేస్తారు అంటే చూడండి, ఎవరైనా కూడా ఏదైనా ధనం ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు, ఏమైనా ఇల్లు రాసి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు, పొలాలు ఇవ్వండనో భూములు ఇవ్వండనో బంగారం ఇవ్వండనో అంటే ఎవరైనా ఇస్తారు. కానీ ప్రాణాలు ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారమ్మా? ఎంత చేతగాని వాళ్ళైనా, ఎంత జ్ఞానం తెలియనైనా, పిచ్చి వాళ్ళైనా సరే, మూర్ఖులైనా సరే, వాళ్ళకి కనీసం కొంతమందిని చూస్తుంటాం మనము, వారి ఒంటి మీద కనీసం గుడ్డలు వేసుకోవడం కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా బతుకుతుంటారే కానీ చావాలని ఎవరైనా అనుకుంటారా? ఏవైనా ఇస్తారు అడిగితే, కానీ మన ప్రాణాలు ఇవ్వమంటే ఇస్తారా? అట్లాంటిది ఈ ఆదివాసులు 102 మంది దంపతులు ఏ విధంగా అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు అని వాళ్ళ పెద్ద డౌట్ వచ్చి, సరే అదేదో చూద్దాం అక్కడికి వెళ్ళి అనుకున్నారు. అక్కడికి వస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు చూసినటువంటి వాసవీదేవికి మేనమామైనటువంటి హరిశ్రేష్ఠ గారు ముందుకు వచ్చి, ఓ అమ్మ వాసవి, ఓ వాసవి, మనమంతా అగ్నిగుండ ప్రవేశాలు చేయాలని అనుకుంటున్నాం కదా, అదిగో వాళ్ళు మంత్రులంతా కూడా వచ్చేస్తున్నారు, వాళ్ళంతా కూడా ఆ సైనికులంతా కూడా వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. త్వరగా చేసేద్దామమ్మా, అగ్నిగుండ ప్రవేశం త్వరగా చేసేద్దాం, మళ్ళీ ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని ఆయన చెప్తూ ఉన్నారు. మావయ్య మీరు ఆగండి అని వాసవి మాత వాళ్ళని ఓదార్చింది. పెద్దవాళ్ళందరూ వీళ్ళందరూ ఏమో ఇక్కడ 102 మంది దంపతులంతా కూడా అగ్నిగుండ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 102 మంది దంపతులు కూడా కాశీ నుంచి, ఇప్పుడు మీరు ఎక్కడైతే ఈ పురాణ ప్రవచనాన్ని వింటున్నారో ఈ పరమ పవిత్రమైన కాశీ నుంచి 102 మంది దంపతులు 102 లింగాలను తీసుకొని వచ్చి 102 లింగాలు పెనుగొండలో ప్రతిష్ఠ చేశారు. ఎప్పుడు? అగ్నిగుండ ప్రవేశాలకు ముందు. అదేవిధంగా 102 తటాకాలను త్రవ్వారు. ఆ వాటిలోంచి, ఆ బావిలో నుంచి వాళ్ళు నీరు స్నానం చేసి చేదుకొని ఆ 102 లింగాలకు వాళ్ళు పూజలు చేసి, ఆ విధంగా ఆదివాసులంతా కూడా 102 అగ్నిగుండాల ముందు వాళ్ళు దేదీప్యమానంగా ఆ గుండాలంతా కూడా వెలుగొందుతుండగా వాళ్ళంతా కూడా అక్కడ నిలబడి ఉన్నారు. అమ్మవారు చెప్పిన సీరియల్ నంబర్ ప్రకారం ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా మేము ముందు చేస్తాం అగ్నిగుండ ప్రవేశం అంటుంటే అక్కడ అమ్మవారి ప్రత్యక్షమే, ఇదిగో మొట్టమొదటిది పెళ్లికుల గోత్రము, ఆ తర్వాత మురికుల గోత్రం, ఆ తర్వాత ఎలిసెట్ల గోత్రం అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ని ఇచ్చేసింది అమ్మవారు. ఆ క్రమ సంఖ్య ప్రకారంగానే వీళ్ళంతా కూడా అగ్నిగుండ ప్రవేశాలు చేయాలని అగ్నిగుండాల ముందు నిలబడుకొని ఉన్నారు ఈ దంపతులంతా. ఇలాగా వాసవికి మేనమామయ్య వారు, అమ్మ ఇంకా అగ్నిగుండ ప్రవేశం చేస్తాం, వాళ్ళు ఇంకా వచ్చేస్తారు అని అన్నప్పుడు ఆగు మామయ్య అంటుంది. అంతలో వాళ్ళంతా కూడా దగ్గరకు వాళ్ళు వస్తూ ఉండే కొద్ది, వాళ్ళు ఎంత దగ్గరకు వచ్చే కొద్ది వాళ్ళలో గుణం మారిపోతుంది. ఏమని? చూడు, ఇంత దేవత కనుకనే ఈమె వీళ్ళందరూ ఇంతమంది అగ్నిగుండ ప్రవేశం ఆమెతో పాటు చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇలాంటి దేవతను మన మహారాజు కోరుకోవడం తప్పు కదా, మన మహారాజుదే తప్పు కదా. మరి అట్లాంటి మహారాజు దగ్గర మనం పని చేయటమా? ముష్టి అని
వాళ్ళు వీరత్వంతో ఇక మనం ఆ రాజు దగ్గర ఇక పని చేయకూడదు, మనం వేరే ఏ పనైనా చూసుకొని బ్రతుక్కోవచ్చు, కానీ అట్లాంటి పాపాత్ముడి దగ్గర ఇక మనం పని చేయడమా, ఆయన ఇచ్చే జీతం ఎంత, ఆయన ఇచ్చే పని ఎంత అనుకొని ముష్టిగా తలచినటువంటి వాళ్ళందరూ వీరముష్టులు అని పిలుస్తున్నారు. అదే మంత్రులంతా కూడా వచ్చి వీళ్ళంతా కూడా మళ్ళీ మహారాజు దగ్గరికి పోయి వీళ్ళు ఇదంతా కార్యక్రమం ఇక్కడ చూసినా కూడా వాళ్ళంతా కూడా వెళ్ళి అమ్మవారి వైపే మాట్లాడి, ఓ మహారాజు అక్కడ జరుగుతున్నదంతా వేరేలే అని మాయలు చేసి మాయలు చెప్పిన వాళ్ళందరినీ కూడా ఆ మాయలు చేసిన మంత్రులందరినీ కూడా మాయలార్లు అని ఈ రోజుకి పిలుస్తారు. ఏమని పిలుస్తున్నాం? మాయలార్లు అని పిలుస్తున్నాం. అట్లాగా ఆ అమ్మవారికి అగ్నిగుండ ప్రవేశం చేసే ముందు అనేక మంది కులాల వాళ్ళంతా కూడా అమ్మవారికి భక్తులైపోయినారు. ఏ విధంగా అంటే ఈ 102 గోత్రాల వారికి వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు నేసి ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సాయి వాళ్ళందరూ కూడా అమ్మవారికి భక్తులైపోయినారు. అలాగే ఆ 102 లింగాలను తీసుకొని వస్తున్నప్పుడు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా శైవులుగా వాళ్ళు అమ్మవారి భక్తులైపోయినారు. అలాగే కాశీ నుంచి గంగను 102 మంది కావిళ్లలో తీసుకొని వచ్చినారు. ఇదే పరమ పవిత్రమైన ఈ కాశీ నుంచి గంగను తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా గంగ కావిళ్ళ వారు అని పిలుస్తారు ఇప్పటికీ కూడా. అలాగా వీరముష్టులు, మాయలార్లు, మంత్రులార్లు, గంగ కావిళ్ళ వారు, శెట్టిబల్జలు వీళ్ళంతా కూడా అమ్మవారి కోసం వీళ్ళందరికీ 102 గోత్రాల వారికి మెడలో పూలమాలలు వేసిన వాళ్ళందరూ కూడా పువ్వులు కట్టిన వాళ్ళంతా అమ్మవారి భక్తులైపోయినారు. ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా బంగారు మాంగళ్యాలు అంటే వారు వివాహం చేసుకొని కదా దంపతి సమేతంగా మళ్ళా అగ్నిగుండ ప్రవేశం చేస్తారో కదా, కనుక ఆ బంగారు మాంగళ్యాలు వాళ్ళంతా చేసిచ్చిన వాళ్ళంతా కూడా బంగారు పని చేసే వాళ్ళు షరాబులు అంటాం కదా ఈ రోజున మనము, వాళ్ళు కూడా అమ్మవారికి అగ్నిగుండ ప్రవేశం చేసే ముందు వాళ్ళు కూడా అందరూ భక్తులైపోయినారు. ఈ విధంగా అనేక మంది కులాల వాళ్ళంతా కూడా భక్తులైపోయినారు. ఇక భాస్కరాచార్యుల వారి వర్గం అంతా వాళ్ళ వంశీయులంత వాళ్ళ శిష్యులు వాళ్ళంతా కూడా అమ్మవారికి భక్తులైపోయినారు. అందుకనే ఈనాటికి కూడా ఎంతో మంది ఆ పూజాదాతలకు వాళ్ళు పూజలు చేయిస్తూ ఆ వర్గీయులు కూడా ఉంటూనే ఉన్నారు. అందుకే ఇంతమంది కులాల వాళ్ళు అమ్మవారికి భక్తులైపోయినారు. ఈ విధంగా అగ్నిగుండ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వాసవి మాత దగ్గరికి బాలబాలులందరూ వచ్చారు. అమ్మ వాసవి అని ఏడుస్తూ వాళ్ళంతా మా తల్లి మా తండ్రి మీతోనే అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నారు, ఇక మేము ఎలా ఉండాలి జీవితంలో, ఇక మాకెవరు కష్ట సుఖాలు తెలిపేది, తల్లి తండ్రి లేకపోతే ఇక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మాకెవరు మేలు చేకూరుస్తారు, ఇప్పుడు మేము ఈ రాజ్యాంగాన్ని చూసుకోవాలనా, ఇప్పుడు మేము ఈ వ్యాపారాన్ని చూసుకోవాలనా, ఈ కుటుంబాన్ని చూసుకోవాలనా, ఇక మాకు దిక్కెవరమ్మా అంటూ బోరున వినిపిస్తున్నారు. అంతలో ఇంకొంతమంది వచ్చి అమ్మ మన ఆర్యవైశ్య కులములో ఈ విధంగా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, మరి అమ్మాయిలు తక్కువ ఉన్నారు, మరి ఏ విధంగా వీళ్ళు వివాహాలు చేసుకోవాలి అంటే అమ్మవారు అప్పుడు ఏ విధంగా మేనరికాలు చేయాలని, ఏ విధంగా వాళ్ళు వివాహాలు చేయాలని ఆ విధంగా కూడా బోధించింది అమ్మవారు. అనేక విషయాలన్నీ కూడా అమ్మవారు అనేక రహస్యాలన్నీ బోధించడంతో పాటు అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం అయిన తర్వాత అమ్మవారికి దేవాలయాన్ని ఏ విధంగా నిర్మింప చేయాలని, దేవాలయంలో ఏ విధంగా మూల విరాట్ ఉండాలని, అక్కడ దీపారాధన ఏ తైలంతో చేయాలని, ఆ గోపురం ఎంత ఉండాలని, ధ్వజస్తంభం ఎలా ఉండాలని, అనేక విషయాలు, ప్రాకారోత్సవం ఎలా ఉండాలని ఇవన్నీ కూడా అమ్మవారు తెలియజేసింది ఆ భక్తులకు. అంతేకాదు ఆ పిల్లలందరికీ కూడా అమ్మవారు బోధిస్తోంది. ఓ భక్తులారా, ఓ బిడ్డలారా, ఆదివైశ్య బిడ్డలారా, ఈ రోజున మాతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసేటువంటి మీ తల్లిదండ్రులు అందరూ కూడా వారిదందరిది అగ్నిగుండ ప్రవేశం చేసినాక వారిది చితాభస్మము కాదు, పుణ్యభస్మము. ఏమమ్మా? చితాభస్మము కాదు, పుణ్యభస్మము. కనుక ఆ తర్వాత మీరు ఆ 5వ రోజు నుంచి మీరు కాశీకి వెళ్ళి ఈ పెద్దవాళ్ళ అస్థికలు ఇదంతా కూడా నిమజ్జనం చేయాలి. కాశీకి వెళ్ళి మీరు ఆ గంగలో నిమజ్జనం చేయాలి అని చెప్పిన దానికే వాళ్ళందరూ కూడా ఆ తర్వాత అగ్నిగుండ ప్రవేశాల తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళ చితాభస్మము, ఆ భస్మము, అదంతా అస్థికలు అంతా కూడా కాశీకి తెచ్చి ఈ కాశీలో గంగా ప్రవాహంలో నిమజ్జనం చేశారు ఆనాటి మన ఆర్యవైశ్య బిడ్డలందరూ కూడా. అలాగా ఆ అమ్మవారు అనేక బోధనలు బోధిస్తూ ఉండగా ఈ బాలుడంతా కూడా ఎంతో బాధపడుతూ ఎన్నో విషయాలు అమ్మతో తెలుసుకుంటూ ఎన్నో విషయాలు, అంతేకాదు
ఖజానా విషయాలు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఏ విధంగా చూసుకోవాలని 18 విభాగాలుగా ఉండాలని చెప్పింది ఆ అమ్మవారు. ఏమిటా 18 విభాగాలు అంటే అనేక, ఇప్పుడు చూడండి, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఆర్యవైశ్య కన్యా సంఘం, వనితా సంఘం, స్త్రీల సంఘం, అదే రాజకీయ వ్యవసాయ సంఘం, సలహా సంఘము, ఉద్యానవన సంఘము, గోశాల, ఈ విధంగా 18 విభాగాలుగా ఒక సంస్థ ఉండాలి. అంటే ఒక సంస్థ ఎలా ఉండాలి? ఒక ఆర్యవైశ్య సంస్థ అంటే మిగతా సంస్థలకు అందరికీ కూడా ధీటుగా ఉండాలి. ఆ సంఘంలో ఎవరైనా బీదవారు ఉంటే వారికి చేయూతనిచ్చేలాగా ఉండాలి. రాజకీయాల విషయాలన్నీ తెలిసేలాగా ఉండాలి. ఈ మహిళా సంఘం ఏమో అనేకమైన పారాయణలు, స్తోత్రాలన్నీ చదువుతూ వాళ్ళు కూడా మహిళా సంఘం ఉండాలి. ఈ యువజన సంఘం ఏమో ఎప్పుడైనా కార్యకలాపాలు, వినాయక చవితి ఇట్లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు వాళ్ళు పత్రి తీసుకొని రావటం, మేళతాళాలతో ఊరేగింపుగా అన్ని రావటం, ఇలా చేయడం అంతా కూడా ఆ యువజన సంఘం చూడాలి. అదే కన్యా సంఘం ఏమో ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడ నాట్యం చేయడము, నృత్యం చేయడము, పాటలు పాడడము, ఇవన్నీ కూడా కన్యా సంఘము చేస్తూ ఉండాలి. ఇలాగా ఏ సంఘం వాళ్ళు ఏమేమి చెయ్యాలి అనేటువంటిదన్నీ కూడా ఆ అమ్మవారు ఆ 18 సంఘాల గురించి కూడా అప్పుడే చెప్పడమే కాకుండా 18 విభాగాల నుంచి, అంటే ఖజానాలు ఏ విధంగా వీళ్ళు వాడుకోవాలి. మనకున్నటువంటి ధనాన్ని అందరినీ కూడా తీసుకురమ్మనింది. అందరూ తెచ్చిన ధనాన్ని ఒక కుప్పగా పోసి దాన్ని 4 భాగాలుగా చేసి ఆ భాగం ఏ విధంగా అలాగే పెట్టాలి, ఏ భాగాన్ని ఖర్చు చేయాలి, మళ్ళీ మిగతా భాగాన్ని ఆ మూలధనంలో కలిపితే దాని మీద వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం ఏ విధంగా పండుగలు, కార్యాలు ఏమైనా చేయాలంటే ఆ ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటూ అమ్మవారు ఖజానాకు సంబంధించి మన ఆర్యవైశ్యులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి. ధనం 4 రకాలుగా ఉండాలండి. ఒకటి భూముల పరంగా, ఒకటి ధనపరంగా, ఒకటి దాన ధర్మాల పరంగా, ఒకటి వ్యాపార పరంగా. మనం వ్యాపారంలో వచ్చిన లాభాలను కూడా మళ్ళీ దాన్ని 4 లాభాలు చేయాలి, 4 భాగాలు చేయాలి. ఏమిటది అంటే, ఒక భాగము తల్లిదండ్రులు పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్ళడానికి వారికి కావలసిన మందులు, ఏమైనా మాత్రలు, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న అవసరాల కోసం వ్యాపారంలో వచ్చే ఒక భాగాన్ని తల్లిదండ్రులకు ఇవ్వాలి. మరొక భాగాన్ని దాన ధర్మాలకు, దేవాలయం నిర్మిస్తున్నాం, సత్రం నిర్మిస్తున్నాం, బావులు నిర్మిస్తున్నాం, ఇలాంటి వాటికి ఒక భాగాన్ని ఇవ్వాలి. అలాగే బీదవారు ఎవరైనా ఉంటారనుకోండి, వారికి ఒక భాగాన్ని, అంటే ఏమైనా వివాహాలు చేయటము, సంఘ అభివృద్ధి పనులకు, ఇలాంటివన్నీ. మరి ఇంకో భాగమేమో వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి, వాళ్ళ కుటుంబ పోషణ జరగడానికి ఒక భాగం. ఇంకొక భాగము వ్యాపారాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకునేందుకని ఒక భాగం. ఇలాగా ఎవరైనా వ్యాపారాలు చేస్తుండే వాళ్ళు కూడా ఈ విధంగా 5 భాగాలుగా ఆ వచ్చే ధనాన్ని విభజించాలి, వర్గీకరించాలి. అప్పుడే ఆర్యవైశ్యులు వృద్ధిలోకి వస్తారు అంటూ అమ్మవారు అనేక బోధనలు చేసింది. ఆ విధంగా ఆ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశాలకి ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తోంది, ఓ ఆర్యవైశ్యులారా, 102 మంది ఆర్యవైశ్యులారా, మీరందరూ కూడా ఎప్పుడైతే నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తానో, మీరు నేను చేసిన తర్వాత, నేను మీకు విశ్వరూపాన్ని ప్రదర్శించిన తర్వాతనే నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తాను. నేను అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాతనే మీరు కూడా అగ్నిగుండ ప్రవేశం చేస్తే మీరంతా లిప్త సెకండ్లో, లిప్త అంటే కళ్ళు మూసి తెచ్చే అంత సమయాన్ని లిప్త కాలము అని అంటారు. ఆ లిప్త కాలంలో మీరు కూడా నా విశ్వరూపంలో చేరెదరుగాక, నాతో పాటు మీరు కూడా పార్వతీ పరమేశ్వరుల స్థానమైన కైలాసానికి వచ్చేదరుగాక అంటూ అమ్మవారు అనేక విధాలుగా వాళ్ళకందరికీ కూడా బోధిస్తూ ఉంది. ఆ విధంగా ఆ యజ్ఞగుండాలు, హోమగుండాలన్నీ కూడా వెలుగొందుతున్నాయి. కానీ వాసవీదేవి దూకవలసినటువంటి అగ్నిగుండం మాత్రం వెలగడం లేదు. అప్పుడు భాస్కరాచార్యులు అన్నారు, అప్పుడు అగ్నిదేవుడు అన్నారు, ఓ అమ్మ, ఇంతకుముందు నేను ఏదో ఖండమనాన్ని దాన్నంతా కూడా దహనం చేసి ఎంతమందితోనో నేను దూషణలు తిన్నాను, తిట్టించుకున్నాను కనుక ఇప్పుడు వీళ్ళందరికీ నేను అగ్నిగుండంగా వెలిశాను, అగ్నిగా తేజరిస్తున్నాను. కానీ పరాశక్తివైన నీవు, పరమేశ్వరివైన నీవు అగ్నిగుండ ప్రవేశం చేయడానికి నేను ఎంతటి వాడినమ్మా నీకు అగ్ని వెలిగించడానికి, కనుక నీవే అది సిద్ధం చేసుకో అనేసరికి మనకి, ఎందుకంటే అగ్నులు 8 రకాలు ఉంటాయండి. లౌకికాగ్ని, బాహ్యాగ్ని, బడబాగ్ని, ఈ విధంగా అనేకమైనటువంటి గార్హపత్యము, ఇలాగా అనేకమైన అగ్నులు ఉంటాయి. ఆ అగ్నులలో అమ్మ యోగాగ్ని చేత రగిల్చుకుంటుంది.
యోగాగ్ని చేత ఆ అగ్నిగుండాన్ని వెలిగింపచేసుకుంది. అన్ని అగ్నిగుండాలు కూడా దేదీప్యమానంగా వెలుగొందిపోతూ ఉన్నాయి. అప్పుడు ఒక్కసారిగా ఆ అమ్మవారు దివ్యమైన భవ్యమైన రూపంతో ఆ భూమి నుంచి దివికి ఆకాశానికి ఎగిసినట్టుగా కోటి సూర్యుల కాంతితో అనేకమైనటువంటి ఆయుధాలతో ఆ తల్లి తేజోవంతంగా వెలుగొందిపోతూ ఒక్కసారిగా అనేకమైనటువంటి ముఖాలతో అమ్మవారు విశ్వరూపాన్ని ప్రదర్శించుతూ ఆ తల్లి అనేక విధాలుగా బహుకరించేసరికి వీళ్ళందరూ కూడా దేవి వాసవాంబ తల్లి కన్యకాంబ దర్శించండి అమ్మ విశ్వరూపమును. దేవి వాసవాంబ తల్లి కన్యకాంబ దర్శించండి అమ్మ విశ్వరూపమును. సూర్యచంద్రులే కనులు వేదములే వాక్కులు, సూర్యచంద్రులే కనులు వేదములే వాక్కులు, అష్టదిక్కులే చెవులు వేదములే వాక్కులు అంటూ వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారి విశ్వరూపాన్ని చూసి వేణోళ్ళ కొనియాడుతూ ఆ అమ్మవారికి స్తుతిస్తూ గానాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి ఆ తల్లి ఆ కాళ్ళనంతా కూడా గుప్పించి తన కుడికాలను అదిమి పెట్టి ఒక్కసారిగా గుప్పించి అమ్మవారి ఎగిరి గవాల అగ్నిగుండంలో దూకేసరికి ఆ అగ్నిగుండం మధ్యలో ఆ అమ్మ చేరింది. జై బోలో వాసవి మాతాకి. ఆ విధంగా అగ్నిగుండంలో చేరినటువంటి వాసవి మాత అగ్నిగుండంలో దూకగానే అప్పుడు మిగతా 102 గోత్రీకుల వారంతా కూడా జై వాసవి అంటూ వాళ్ళు కూడా అగ్నిగుండాల్లో దూకేశారు. అందరూ అక్కడ అగ్నిగుండాల్లో దూకిన వాళ్ళందరూ కూడా సూక్ష్మ రూపంలో వారందరూ కూడా విశ్వరూపంగా నిలిచినటువంటి ఆ అమ్మ వాసవి హృదయంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఎప్పుడైతే ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి ఆ వాసవి అగ్నిగుండ ప్రవేశం చేసిందో ఆ వాసవిని చూసి ఆ పరమేశ్వరుడు ఓ పార్వతి అంశాన పుట్టినటువంటిది కదా వాసవి కనుక ఓ పార్వతి కదా కైలాసానికి అంటూ ఆ పరమేశ్వరుడు ఇలా చేతిని అందిస్తుండగా అప్పుడు అక్కడ అనేకమైనటువంటి కిన్నెర కింపురుష గరుడ యక్ష గంధర గాన గర్వర దేవతలందరూ కూడా ఆ అమ్మవారు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పుష్ప వర్షాన్ని కురిపిస్తూ ఉంటే నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఇంకెప్పుడు ఎవరిని ఇలా చూడమేమో అన్నట్టుగా ఉంది. ఆ చిత్రాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ భక్తులంతా కూడా అమ్మను వేణోళ్ళ కొనియాడుతూ వాళ్ళంతా కూడా పూజలు చేస్తూ ఆ తల్లి ఉండగా అప్పుడు ఆ దివ్య రూపంతో ఆ విశ్వరూపంతో ఉన్నటువంటి ఆ తల్లి కైలాసానికి ఈ 102 గోత్రీకుల ఆర్యవైశ్యులందరినీ కూడా మోక్షాన్ని ప్రసాదించింది, కైలాసానికి చేర్చింది ఆ వాసవీదేవి పార్వతీ అంశ. ఎందుకంటే మొట్టమొదటి రోజున నేను మీకు చెప్పాను ఏ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించి ఇలాగా ఆజ్ఞ ఇచ్చారో, ఇదిగో పార్వతీ నీవు ఏ విధంగా పార్వతీ అంశగా వాసవిగా నీవు భూలోకానికి వెళుతున్నావో మళ్ళీ నీవే ఆ పుణ్యాత్ములను ఆ 102 వాళ్ళందరినీ కూడా గోత్రాల వారిని మళ్ళీ నీవే అగ్నిముఖంగా నీవే ఆ కైలాసానికి తీసుకురావాలి అని బోధించారు కనుక ఆ పరమేశ్వరుడు చెప్పిన విధంగానే అమ్మవారు ఇంతమంది ఆ రాక్షసుల వాళ్ళందరినీ కూడా సంహరించి ఈ విధంగా వాసవి రూపంగా అవతరించి అహింసా తత్వాన్ని ప్రబోధించి అహింసా తత్వాన్ని వ్యాప్తి చేసి మన కుల ధర్మం కోసం మన కుల రక్షణ కోసం అమ్మవారు దేహాన్ని ఆత్మత్యాగం చేసి ఆ విధంగా కైలాస స్థానాలకి ఈ 102 గోత్రాల వారినందరినీ కూడా తీసుకెళ్లి మోక్షాన్ని ప్రసాదించింది. అందుకని మనం ఒక పాటలో కూడా చెప్తూ ఉంటాం, కైలాసం కుల వైశ్యులకంత స్థానమునిచ్చి బ్రోచితివమ్మ పుణ్యపాతములు సుగమే లేదు సుఖ దుఃఖములు మొదలే లేదు జాలమదిల మాయా శక్తి కోరితిమమ్మ నీ పదభక్తి అంటూ ఒక పాటలో కూడా పాడుతుంటాం. అలాగా మన కార్యవైశ్యులందరికీ కూడా కైలాస స్థానాన్ని ప్రసాదించినటువంటి తల్లి ఆ వాసవి మాత. జై భలో